హాజరైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి హాజరైనటువంటి ఒలగుంద గ్రామ ప్రజలకు, అలాగే తెలుగుదేశం కార్యకర్తలకు, అలాగే బీజేపీ మండల అధ్యక్షులు గారికి, అలాగే జనసేన మండల అధ్యక్షులు గారికి, కార్యదర్శులకు, ఒలగుంద గ్రామ ప్రజలకు, ఒలగుంద తెలుగుదేశం సీనియర్ నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారంటే ప్రతి పల్లెలో, ప్రతి జిల్లాలో ఎంతో సంతోషమైనది. రావణ రాజ్యం పోయింది, రామరాజ్యం వచ్చిందని నేను పత్రికా విలేకరుల ద్వారా తెలియజేస్తున్నాను. మన జగన్ వచ్చిన తర్వాత మన రాష్ట్రం అంధకారం అయిపోయింది. ఎక్కడ చూసినా ఆయన దీని మీద చెత్త పన్ను వేశాడు. చెత్త పన్ను వేసిన ముఖ్యమంత్రి ఎవరంటే మన చెత్త ముఖ్యమంత్రి అంటే జగన్ అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ కలిసి మేమందరూ ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే పెన్షన్లు అయితే ఇంట్లో అయితే అందరూ ముగ్గురు కలిసి గట్టిగా కూర్చొని ఎవరెవరికి ఏం కావాలో అందరికీ ప్రజలకి నిజమైన పేదవాళ్ళకి అందేలా చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆదోని టు ఆలూరు, తర్వాత మార్లమడికి రోడ్డు, చిన్న రోడ్లు అన్నీ ఆదోని ఆలూరు టు ఆలూరు వయా సుబాయి రోడ్లు. ఎప్పుడూ మన జీవితంలో మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్ కాలేదు. కానీ జగన్ వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు ఆ రోడ్లకి తిరగకుండా అయిపోయినాయి. ఇంత నీచమైన ముఖ్యమంత్రి ఎవరంటే మన జగన్ అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందుకోసమే అందరూ కలిసికట్టుగా పనిచేసి ముగ్గురు జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు ఒకటై జగన్ని ఓడించామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు పాలన వచ్చింది. ఎక్కడైనా పరిశ్రమలు అయితే ఆయన ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు, ఎక్కడ ఒక ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రాజెక్టులపైన, రోడ్లపైన, బీదలపైన ఇది దృష్టి ఉంచి మంచి పాలన సాగిస్తారని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై బీజేపీ.